వికసిత్ భారత్ సంకల్ప యాత్రపై అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ కార్యక్రమాన్ని తిరిగి అన్ని శాఖల అధికారులతో చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారుల తీరుపై పట్టణ బీజేపీ అధ్యక్షుడు కౌన్సిలర్ సంతోష్ బాబు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం వేములవాడ పట్టణంలో 20వ వార్డులో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ పథకాలను, కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను, కేంద్ర ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని అధికారులు నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 17 డిపార్ట్మెంట్ల అధికారులు హాజరు కావాల్సి ఉండగా కేవలం 3 శాఖల అధికారులు మాత్రమే హాజరవడం చూస్తుంటే ఈ కార్యక్రమంపై అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వెంటనే జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ కార్యక్రమానికి అధికారిని నియమించి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో హాజరై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. వాళ్ళు తీసుకునేదంతా సెంట్రల్కి సంబంధించింది. వాళ్ళు చేసేది మాత్రం ఎవరి పబ్లిక్ తెలియదు. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి మనం జీతం తీసుకున్నప్పుడు పబ్లిక్ పనిచేయాల్సిందే. సంకల్ప యాత్ర పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము మరి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు, మరి కేంద్ర ప్రభుత్వం యొక్క లబ్ధిదారులు ఎవరు, మరి ఏ విధంగా మరి లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలకు అర్హులు అనే విషయాన్ని మరి పబ్లిక్లోకి తీసుకెళ్లే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా మరి యంత్రాంగం ఎవరు అని చెప్పి మాకు ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా ఉంది. కేవలం ఈ వికసిత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నాను. దాదాపు 17 శాఖలు ఇక్కడ హాజరు కావాల్సినటువంటి ఈ కార్యక్రమంలో కేవలం హెల్త్ డిపార్ట్మెంట్ వారు, లేదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, సివిల్ సప్లై వారు మాత్రమే అటెండ్ అయ్యి మరి ఈ కార్యక్రమాన్ని ముగించే దిశగా మరి జిల్లా అధికార యంత్రాంగం ఒక కొత్త ఒరవడికి సృష్టించి మరి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను, కేంద్ర ప్రభుత్వం యొక్క మరి ఈ ప్రజల్లోకి వెళ్లకుండా మరి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మరి మాకు అనిపిస్తూ ఉంది. కనుక మరి వెంటనే ఈ యొక్క కార్యక్రమంపై పూర్తి విచారణ జరిపి జిల్లా కలెక్టర్ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మరి లబ్ధిదారులు మరి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను, మరి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలకు మరి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అర్హులు అని చెప్పి మరి కలెక్టర్ గారు వెంటనే మరి చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు వేములవాడ 20వ వార్డు నుంచి మరి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ వాహనాన్ని కానీ ఇక్కడికి వచ్చిన అధికారులు కానీ మేము దయచేసి వెళ్ళిపోమని చెప్తున్నాము. పూర్తి స్థాయిలో 17 డిపార్ట్మెంట్లు మరి ఈ అధికారులందరూ అటెండ్ అయిన తర్వాత మరి పబ్లిక్లోకి వెళ్లే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.